ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరితోనే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, సరఫరా సమస్యలపై ధర్నా నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లు కొరత ఏర్పడి ధరలు పెరుగుతుండడం వల్ల సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని అన్నారు. అలాగే గత కొంతకాలంగా గ్యాస్ సరఫరా సరిగా అందడం లేదని, ప్రజలు సిలిండర్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజుల నుండి మరి హోటళ్ళు కానీ, యూనివర్సిటీలో హాస్టళ్ళు కానీ, అదేవిధంగా మరి చాలా మంది మహిళలు రోడ్లపైకి ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలకు కానీ, యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా హోటల్లో గ్యాస్ సిలిండర్లు దొరకనటువంటి పరిస్థితి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజుల నుండి మరి గ్యాస్ సరఫరా తగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఉన్నటువంటి గ్యాస్ ధరలను ఏకంగా 135 రూపాయలు పెంచడం జరిగింది. దీనికి ప్రధానంగా మరి నరేంద్ర మోడీ నిర్లక్ష్యం, వారు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు భారతదేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి పాల్పడితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇరానీ దేశానికి సంబంధించినటువంటి మాజీ ఆ దేశ అధ్యక్షుడిని మరి ట్రంప్ చంపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇరాన్ దేశం పైన అణుబాంబులు వేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను విచ్చలవిడిగా చంపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద్యం మరి ట్రంప్ ఆ యొక్క అమెరికాకు 2వసారి దేశ అధ్యక్షుడయ్యాడు. కానీ ఈరోజు ప్రపంచాన్ని ఏలే రాజుగా ఈరోజు ట్రంప్ భావించి ఏదైతే వెనుజులా కానీ, అదేవిధంగా ఇరాన్ కానీ, ఇతర కెనడా దేశస్తులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ దేశస్తులకు సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని అమెరికా చేతుల్లో తీసుకోవాలని చెప్పేసి యుద్ధాలు ప్రకటిస్తున్నాడు. వెనిజులా దేశ అధ్యక్షుడిని మరి అర్ధరాత్రి భార్య భర్తలను కిడ్నాప్ చేసి వాళ్ళని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఇరాన్ దేశం పైన చదువుతున్నటువంటి స్కూల్ పైన బాంబు వేయడం వల్ల 200 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది, టీచర్లు చనిపోవడం జరిగింది. 19,000 మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోయినట్టు మరి వార్తలు రావడం జరుగుతుంది. 1,00,000 మంది దాకా తీవ్ర గాయాలై హాస్పిటల్లో పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇరాన్ దేశం మరి విసిగిపోయి అమెరికా పైన కూడా ప్రత్యక్షంగా దాడులు చేస్తూ ఆ యొక్క ఇరాన్కు సంబంధించినటువంటి సముద్ర భాగాన్ని కూడా ఎవరు కూడా రావద్దని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మన ఇండియాకు వచ్చేటువంటి సముద్ర మార్గంలో ఉన్నటువంటి నౌకలు 28 నౌకలు అక్కడనే చిక్కులు ఏ విధంగా మరి యూనివర్సిటీలో కానీ, హాస్టల్లో కానీ, కాలేజీలో ఎలా చదువుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు